వృషభ రాశి వారికి ఈ వారంలో సానుకూలమైన గ్రహస్థితులే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారం చివరిలో గురుబలం అనేటువంటిది కొంత తగ్గుతుంది. అలా తగ్గినా కూడా రవి యొక్క బలం పెరుగుతుంది. ఇప్పటి వరకు యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యను చూస్తే గురుడు, శనేశ్వరుడు, రాహువు, చంద్రుడు, షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠ బుధుడు, పంచమ స్థానమందు శుక్రుడు, దాదాపుగా 7 గ్రహాలు యోగిస్తున్నాయన్న మాట మనం మాట్లాడుకున్నాం గత వారంలో. ఈ వారంలో ఒక బలం తగ్గుతుంది, అంటే గురుబలం తగ్గిపోతుంది ఈ వారం చివరిలో. అప్పుడు రవి యొక్క బలం దీనికి యాడ్ అవుతుంది. అంటే వృషభ రాశి వారి యొక్క స్థితిగతుల్లో ఈ వారంలో ప్రత్యేకించి ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఇంకా చెప్పుకోవాలంటే వారం చివరికి ఒక అరుదైనటువంటి సంఘటన జరుగుతుంది. 18వ తారీఖుకి కానీ గురుడు మారరు, 17వ తారీఖు నాడే రవి మారి మొత్తంగా 8 గ్రహాలు అనుకూలిస్తాయి. చూడండి, 2వ స్థానమందు గురుడు, లాభస్థానమందు శనేశ్వరుడు, దశమందు రాహువు, షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠమందు బుధుడు, పంచమ స్థానమందు శుక్రుడు, చంద్రుడు, తృతీయ స్థానమందు 6వ స్థానమందు రవి. అంటే ఒక్క కేతువు మినహాయించి 9 గ్రహాలలో 8 గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి వృషభ రాశి. అంటే ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, వృషభ రాశి వారికి మాకు ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా మాకు ఎందుకో మేము అనుకున్నది సాగట్లేదు, లేకపోతే మాకు అన్నిట్లోనూ ప్రెషర్స్ ఉన్నాయి, లేకపోతే ఒత్తిడి ఉంది, అనారోగ్యం, ఇలా రకరకాలుగా చెప్తారు. ఎప్పుడు చెప్పేటువంటి సమాధానమే అయినప్పటికీ దశలు చాలా ముఖ్యము. 8 గ్రహాల యోగ్యతతోటి దశ యోగిస్తే చక్రవర్తులు అవుతారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో పోటీ పరీక్షలు కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఏది అనుకుంటే అది అవుతుంది. మీ స్ఫురణకే వచ్చేస్తాయి. ఉదాహరణకి ఉద్యోగంలో ఏదో విషయం ఉంటుంది, ఈ పని చేసి ఇంటికి వెళదాం అని అనిపిస్తుంది మనసులో, ఆ పని చేసి ఇంటికి వెళతారు. కానీ ఆ పని చేసి ఇంటికి వెళ్ళడం వల్ల మీకు కలిగేటువంటి బెనిఫిట్ కొన్ని రోజులకి తెలుస్తుంది. ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. గతంలో సరే ఏదో మామూలుగా చేశాను ఈ పని అని అనుకుంటారు. ఏదో ఒక చిన్న ప్రాపర్టీ కొన్నాం, ఇది అసలు పెరుగుతుందని అనుకోలేదు. లేదు, గతంలో ఈ పని ఎందుకో సరదాగా చేశాం, కానీ ఇవాళ అంత గొప్ప ఫలితం నాకు ఆ పని వల్ల వచ్చింది అనేటువంటి విషయాలు, ఆ మాటలు ఇవన్నీ వృషభ రాశి వారిలో వినపడతాయి. చాలా చిన్న చిన్న మార్పులు, చాలా చిన్న చిన్న అలవాట్లు చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. అదే గ్రహస్థితి తాలూకు చిత్రం.